దానికి ఫలితం తప్పకుండా ఉంటుంది. ప్రతి కర్మకు ఉంటుంది, యజ్ఞమే కాదు, ప్రతి మాటకు, ప్రతి చేష్టకు, ప్రతి ఆలోచనకు కూడా ఫలితం ఉంటుంది. ఏమి ఫలితం లేదు, బూడిదే ఇక్కడ మిగిలేది అంటే ఏం చెప్పలేము కదా. ఆ ఫలితము ప్రత్యక్షంగా కనిపించదని చెప్పారు. యజ్ఞం యొక్క ఫలితము మనకి ఏమి చేతికి వచ్చేది కాదు. పంట వేస్తే ఏదో చేతికి మనం బస్తాలు నింపుకుంటాం, అట్లా కనబడేది కాబట్టి ఏ రూపకంగా ఉంటుందనేది మన ఊహకు అందదు. అందుకే అదృష్టము అని చెప్పారు. కనుక భారతదేశంలో ఆ వేదమాత యొక్క ఆదేశాన్ని పాటిస్తూ తరతరాల నుండి కూడా మనము యజ్ఞయాగాది పరంపరలు చేసుకుంటూ వస్తున్నాం. ఆ పరంపర ఉన్నంత కాలం కూడా ఈ మతాలు పుట్టలేదు, ఈ కులాలు పుట్టలేదు, ఈ వర్గాలు పుట్టలేదు, హింసాకాండ జరగలేదు. తిరిగేంటి మీరు 2500 ఏళ్ల క్రితము ఈ మతాలు ఏమీ లేవు. 2500 ఏళ్ల క్రితము మొట్టమొదలు పుట్టిన మతం ఏమిటి? బౌద్ధ మతం పుట్టింది. తర్వాత జైన మతం, తర్వాత చార్వాకులు, క్రైస్తవులు, ఇస్లాం అన్ని ఒక్కొక్కటి పుట్టుకుంటూ వచ్చాయి. వీటన్నిటి పుట్టుక ఎంతకాలం అయింది? పుట్టి ఒక 2500 ఏళ్ళే, అంతకుమించి హిస్టరీ లేదు వాళ్ళకి. ఎందుకు పుట్టాయి మతాలన్నీ అంటే మనము యజ్ఞము చేయడము ఎంత తగ్గించుకుంటూ వస్తున్నామో దుష్ట శక్తులు విస్తరిస్తూ వస్తున్నాయి. మనము చీకట్లో 100 దీపాలు వెలిగించామనుకోండి, వెలుతురు బాగుంటుంది. 10 దీపాలు వెలిగిస్తే చాలా తక్కువ ఉంటుంది. ఒకటే దీపం వెలిగిస్తే అలా మనం ఎలాగైతే చీకటిని ఎదుర్కోవడానికి దీపాలు వెలిగించడం తగ్గిస్తూ పోతామో ఆ చీకటి చిక్కబడుతూ ఉంటుంది. అలాగా యజ్ఞయాగాల పరంపర పోయింది, విగ్రహాల పరంపర వచ్చింది, గుడుల పరంపర వచ్చింది, మఠాల పరంపర వచ్చింది. దాంతో ఏమైంది అంటే క్రమక్రమంగా చీకటి పెరుగుతూ అజ్ఞానం పెరుగుతూ పోయింది. మతాలు, సంప్రదాయాలు, పంథాలు రకరకాలుగా పెరిగిపోయాయి. నాడైతే ఇంకా చెప్పడానికే వీలేదు. ఈ మధ్య మనం 20-30 ఏళ్ల కాలంలోనే కొత్త కొత్త సంప్రదాయాలు వచ్చాయి. మరి సాయిబాబా సాయిబాబా అంటున్నారు, ఈ మధ్య వచ్చింది. చిన్నప్పుడు ఎవరైనా విన్నారు సాయిబాబా? అయ్యప్ప అయ్యప్ప అంటున్నారు. ఇక్కడ 60-70 ఏళ్ళ వాళ్ళ చిన్నప్పుడు ఎవరు వినలే ఈ మాటలు. అయ్యప్ప అంటున్నారు. మళ్ళీ ఇది ఏమంటారు, విపశ్యన అంటున్నారు, పిరమిడ్ అంటున్నారు. ఈ మధ్య కొత్త కొత్త సంప్రదాయాలన్నీ వచ్చాయి. బ్రహ్మకుమారి, ఇవన్నీ 20-30 ఏళ్ళు కూడా లేదు చరిత్ర. ఎందుకంటే వెలుతురు లేకుంటే చీకటి ఉంటుంది. అక్కడ చీకటి వెలుతురు ఉంటే చీకటి ఉండదు, రెండే. చీకటి ఉంది అంటే అక్కడ వెలుతురు లేదు, వెలుతురు ఉంది అంటే అక్కడ చీకటి ఉండదు. బట్ వేదము అనే వెలుతురు తగ్గిన కొద్దీ చీకటి చిక్కబడుతూ పెరిగిపోతూ వస్తుంది. కాబట్టి నువ్వు వేదాన్ని తెలుసుకో. ఎంత చీకటిలో ఉన్నా సరే నువ్వు తెలుసుకుంటే నువ్వు జ్ఞాన జ్యోతితోటి ముందడుగు వేస్తావు. నేను ఎవ్వరు చెడగొట్టలేదు. ఒంటరిగానైనా ప్రశాంతంగా హాయిగా బతుకోగలుగుతాం. కాబట్టి వేదము అనేది, వేదమాత లేకపోతే మనము అశాంతితో అలమటించాల్సిందే. ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఎన్నో రకరకాల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మాఫియా గ్యాంగులు ఉన్నాయి, రౌడీ గ్యాంగులు ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి, హత్యాకాండలు, హింసాకాండలు జరుగుతూ ఉన్నాయి. మీరు నెట్ ఉంటుంది, నెట్ తిరిగేసి టాప్ 10 అంటే టాప్ 10 కంట్రీస్ అని వస్తుంటుంది. టాప్ 10 మాంసాహారం తినే కంట్రీస్ కొట్టండి, మన దేశం పేరు ఉండదు. టాప్ 10 వ్యభిచారం చేసే కంట్రీస్ ఉంటాయి, మన పేరు ఉండదు. టాప్ 10 స్మగ్లింగ్ చేసే దేశాలు, మన పేరు లేదు. టాప్ 10 మద్యపానం చేసే దేశాలు, మన పేరు లేదు. ఏ పేరైనా తీసుకోండి మీరు, ఏ దురలవాటైనా తీసుకోండి, మన పేరు, మన దేశం పేరు మాత్రం కనిపించింది. అన్ని యూరోప్ కంట్రీస్ కనబడతాయి. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే భోగ విలాసాల కోసమే ఉన్నాయి ఆ భూములు. కానీ మన దేశము త్యాగము, తపస్సు కోసము భగవంతుడు ఏర్పాటు చేశాడు వ్యవస్థ. మన త్యాగము, తపస్సు చేయకుంటే ఏం లాభం? యజ్ఞము మనం చేయమని ఎందుకు చెప్తున్నాం? ఇక్కడ యజ్ఞం చేయడానికి అన్ని అనుకూలంగా ఉన్నాయి మన దేశంలో, అన్ని దొరుకుతాయి మనకు. నువ్వు అమెరికా వెళ్ళి అక్కడ పోయి మేము యజ్ఞాలు చేయండి అంటే ఓలెడు ఖర్చు, అక్కడ లక్షలు ఖర్చు కావాలి. ప్రతి ఒక్కటి కొనుక్కోవాల్సిందే. ఆవు నెయ్యి దొరుకుతుండొచ్చు. ఆవు నెయ్యి ఏమి నెయ్యి అంటే సంకర జాతి ఆవులు, అంటే హైబ్రిడ్ ఆవుల నెయ్యి దొరుకుతుంది. ఈ మనకు దేశీయ ఆవుల నెయ్యి అయితే దొరకదు. ఆవు పాలంటే కూడా సంకర జాతి. సమిధలు దొరకవు, సామాగ్రి దొరకదు. ఇక్కడి నుంచి మన అక్కడ ఉండే అమ్మేటటువంటి సూపర్ మార్కెట్లలో, ఇండియన్ మార్కెట్స్ అని అక్కడ పోయి కొనుక్కోవాల్సింది. ఇక్కడ 10 రూపాయలు దొరికితే అక్కడ 100 రూపాయలు ఉంటుంది.
కనుక అక్కడ చాలా కష్టం అన్నమాట. సరే మా పోటీ వాళ్ళని పిలవగానే వచ్చాం, మేము కాకుండా ఇంకా 10 మంది పండితులు వస్తారు. అక్కడ ఎవరిని పిలుస్తాం మనం? ఉంటారా? దొరుకుతారు ఎవరైనా? కాబట్టి అందుకోసమే అవి భోగ భూములు అన్నారు. ఇదేమిటి? త్యాగ భూమి. త్యాగ భూమిలో పుట్టి మనం త్యాగం చేయట్లేదు, తపస్సు చేయట్లేదు. మహర్షులంతా తపస్సు చేశారు, త్యాగం చేశారు, యోగం చేశారు. మనం ఏది చేయటం లేదు. వనరులు ఉన్నాయి, వసతులు ఉన్నాయి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఏ ఇబ్బంది లేకపోయినా చేయడానికి సంకల్పము లేదు, సంస్కారం లేదు. అవి ఉంటే కష్టం కాదు. కొంతమంది విదేశాల్లో పుట్టినప్పటికీ కూడా వాళ్లకు మరి ఎలాగో ఈ సంస్కారం అంది అన్ని వదిలేసుకొని, లక్షల రూపాయలు వదిలేసుకొని మరి ఈ దేశానికి వచ్చి కాషాయం బట్టలు పెట్టుకుని సన్యాసులే తిరుగుతున్నారు. చాలా మంది తిరుగుతున్నారు. మనం ప్యాంట్ షర్ట్ లేకుంటే మనం బతకలేం. కానీ ఇస్కాన్ లో చూడండి, ఇస్కాన్ అని ఉంది ఒక సంస్థ. హరే రామ హరే కృష్ణ జపం చేసేవాడు. అందులో విదేశీ మహిళలేమో చీరలు కట్టుకుని ఉంటారు, పురుషులేమో ధోవతులు కట్టుకొని వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు. 24 గంటలు ధోతియే, లుంగి కాదు, మళ్ళీ ధోతి కాషాయం కట్టుకుంటారు. కాబట్టి సంస్కారము, సంకల్పం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మనకు అన్ని అందుబాటులో ఉన్నా మనం చేయలేకపోతున్నాం, చేసినది కూడా అందులో పాల్గొనలేకపోతున్నాం. సరే మనం చెయ్యము, మన ఇంట్లో కుదరదు, యజ్ఞం చేయమంటే మా ఇంట్లో కుదరదండి, వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరు, సహకరించారు చెప్తాం, నిజమే. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కదా, ఇందులో వచ్చి పాల్గొనవచ్చు కదా. మిమ్మల్ని ఏమి వచ్చిన వాళ్ళందరినీ డబ్బులు అడగట్లేదు కదా, అయినా కూడా రాలేకపోతున్నారు ఎంతో మంది. ఎప్పుడో వస్తారు పాపం, మళ్ళీ తర్వాత కుదరలేదండి, ఆ పనులు ఈ పనులు ఏదో లంపటంలో వచ్చి కుక్కుపోయి ఉంటారు, వాళ్ళు రాలేకపోతారు. ఈ విషవలయాన్ని సృష్టించుకున్నది ఎవరు? మనిషే. పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి చేష్టలు, దాంతో ఏమైపోతుంది? గజిబిజి గందరగోళం. ఆ గందరగోళంలో కొట్టుకుపోతూ ఉంటాడు వాడు. సత్సంగానికి రాలేకపోతాడు, యజ్ఞానికి రాలేకపోతాడు, భజన పాడలేకపోతాడు, పాల్గొనలేకపోతాడు. ఏం ఉండదు ఇక్కడ, ఏం పైసా ఖర్చేం లేదు కదా, ఫ్రీ కదా. ఫ్రీగా వచ్చే దాన్ని కూడా వాడుకునేవాడు లేదు. ఇది ఏమిటంటే పూర్తిగా సంస్కార దోషము, సంకల్ప దోషం అని చెప్పారు. గంగా నది కాశీలో ఉంది, పవిత్రమైన గంగా నది అని చెప్తాం మనం. మరి కాశీలో బోర్లు ఇళ్ళు కట్టుకుని వేల లక్షల మంది జనం ఉన్నారు కాశీలో. సొంత ఇళ్ళు ఉంటే అక్కడే నివాసం ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరు పోయి గంగలో మునగరమ్మా. ఆ గంగ నీళ్ళు కూడా వాళ్ళు ఎవరు తాగరు. ఆ బోరింగ్ కొట్టుకొని ఇంట్లోనే స్నానాలు చేసుకుంటారు, ఆ బోరింగ్ నీళ్ళే ఏదో తాగుతారు. మనం ఎక్కడి నుంచో వేల మైళ్ళ దూరం వెళ్తాం, గంగా గంగా అనుకుంటూ పోయి ఆ గంగలో మునిగి ఆహా పవిత్రమైపోయామంట. ఒకసారి ఆ చెంబడి నీళ్లు ఆ సీసాలో తెచ్చుకుంటాం, పవిత్రమని దాచిపెట్టుకుంటాం. పక్కనే ఉన్నవాళ్ళు స్నానం కూడా చేయడం, అందులో పట్టించుకోరు వాళ్ళు. అట్లా ఉంటుంది. అంటే శ్రద్ధాసక్తులు ఉన్నవాడు వేల మైళ్ళ దూరం నుంచి కూడా వెళుతున్నారు. శ్రద్ధ లేనివాడు పక్కన ఉండి కూడా గంగను పట్టించుకోడు, బోర్ నీళ్ళే గతిపడికి. అలా ఉంటుంది. కాబట్టి శ్రద్ధాసక్తులు చాలా ముఖ్యమైనటువంటివి ఈ ధర్మ కార్యాల లోపల. ప్రధానమైనది ఏంటంటే శ్రద్ధ. శ్రద్ధయా దేయం అని చెప్పారు. శ్రద్ధతో నువ్వు దానాన్ని చెయ్యి, శ్రద్ధ. అందుకే మనకు పూర్వకాలం లోపల శ్రద్ధావంతునికే చెప్పేవాళ్ళు. ఎవరు శ్రద్ధతో వచ్చాడు, శిష్యుడు వచ్చాడంటే రాగానే కూర్చోబోయే పుస్తకం తీసుకో చదువు అని ఎక్కడ చెప్పినట్టు మనకు ఉపనిషత్తుల్లో కానీ ఎక్కడ కనిపించదు. వాడు వచ్చాడు శిష్యుడు, అయ్యా నేను జ్ఞానోపదేశం చేయండి, చేస్తాలే ఉండు, పశువులు ఉన్నాయి అక్కడ 10 ఆవులు ఉన్నాయి, ఆవులు చూసుకోపో కొద్దిగా, 10 ఆవులు 100 ఆవులు అయినాక అప్పుడు మాట్లాడు, అప్పుడు చూద్దామంటాడు. 10 ఆవుల్ని పట్టుకొని వాటి సేవ చేసి వాటికి రకరకాలుగా దాని అవసరాలు తీర్చి దాన్ని గడ్డి పెట్టి పాలు పెట్టి ఇక దాన్ని అర్థం చేసుకొని దాన్ని 100 ఆవులు చేసేసరికి ఎన్ని రోజులు అవుతుందమ్మా? 10 ఏళ్ళనే అవుతుంది. 10 ఏళ్ళు అయిన తర్వాత ఏమైంది? బ్రహ్మజ్ఞానం వచ్చిందా వాడికి? వచ్చింది. సగం జ్ఞానం దాంతోటే వస్తుంది మనకు. ఎప్పుడైతే నోరు లేని మూగ పశువులకు సేవ చేసి వాటిని అర్థం చేసుకుంటామో అప్పుడు చాలా మటుకు నాలెడ్జ్ వస్తుంది, ఓపిక కూడా వస్తుంది. సహనం అంటే పనులవి, మనుషులతో మాట్లాడి చేసే పనులు కావు. వాటి అవసరాలు ఏంటి అనేది మనకు తెలియదు, వాడు తెలుసుకోవాలి, అవి చెప్పవు. అప్పుడు ఏమవుతుందంటే వాడికి తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది. అప్పుడు గురువు కూడా గమనిస్తాడు, వీడికి చెప్పితే వీడికి అతుకుతుంది, వీడి నెత్తికి ఎక్కుతుంది. అప్పుడు కూర్చోబెట్టి ఉపదేశం చేస్తాడు.
ఇప్పుడు అట్లా కాదుగా, ఓ చదువు చదువు అని పట్టి పట్టి పంగనామాలు పెడితే గోడ చాటుకు వెళ్ళి గోకేసుకున్నాడు. అట్లాంటి వాళ్ళు తయ్యా మన పిల్లల్ని పో స్కూల్కి పో, వాడు ఏడుస్తూ ఉంటాడు, పోను అంటాడు. అయినా బలవంతంగా తీసుకెళ్ళి బారేస్తాం. వాడు అక్కడే పొందుతాడు, వినడు, పడుకుంటాడు, ఎన్నో చేస్తూ ఉంటారు. కనుక అయిష్టంగా వెళ్తాడు. కాబట్టి కొంతమంది ఇంకా బాగుపడి తర్వాత తెలుసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే మన 100 మందిలో 4, 5 ఇప్పటికైనా సరే ఎన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినా సరే 10 మంది చక్కగా చదువుకొని పై స్థాయికి వెళుతున్నారు. మిగతా వాళ్ళంతా అత్యవసర మార్కులే. మీరు 1,00,000 రూపాయలు కట్టండి, 5 లక్షలు కట్టండి, జరిగే పరిణామం మాత్రం అంతే. మేము 5 లక్షలు కట్టాము సంవత్సరానికి, నా కొడుకు ఫస్ట్ క్లాస్ వస్తుందా, గ్యారెంటీ ఇస్తారా అంటే అది మా చేతిలో ఉందా అమ్మా? మేమేం చేస్తాం? మేము అందరికీ సమానంగా చెప్తాం, మీ వాడు కృషి చేసుకోవాలి కదా అంటారు. కాబట్టి డబ్బులు గుమ్మరిస్తే రాదు, శ్రద్ధాసక్తులు. కాబట్టి మనము ఈ ధార్మిక కార్యక్రమాలు చాలా శ్రద్ధగా అటువంటి సూక్ష్మమైన శ్రద్ధ లోపిస్తే ఏమవుతుందంటే ఇలాగే అవుతుంది. ఇప్పుడు మేము వచ్చాం, పొద్దున వచ్చాం, 8 అక్కడ చూసాం, మాకు చూస్తే 8 ఉంది. అరే 8కి అని మేము తయారై వచ్చినా ఎవరు లేదు, 8:30కి వచ్చారు. సర్లే అరగంట లేటాం. సాయంత్రం 5కి ఉంది అక్కడ. ఇప్పుడు వచ్చి చూస్తే 5:30కి వచ్చారు. అంటే ఒక ఆరాటము, ఒక ఉబలాటము మనిషిలో ఉండాలి. మాకుంది, ఇక్కడనే కాదు ఎక్కడ పోయినా అందరికంటే ముందు మేమే ఉంటాం. ఎందుకంటే మేము వచ్చింది మా కర్తవ్యాన్ని నెరవేర్చుకోవాలి. ప్యాసింజర్లు ఎక్కుతారా దిగుతారా అనేది సంబంధం లేదు. డ్రైవర్ కండక్టర్ అయితే అక్కడ కూర్చోవాలి. ఆ 4ంటికి బస్సు బయలుదేరాలంటే 4ంటికి బయలుదేరాల్సింది. అందులో ఎంతమంది ఉన్నారో సంబంధం లేదు. ఎవరు లేకపోయినా మేము చేసేవాళ్ళం. చేసాం కూడా, ఎవరో ఆయన ఒకరిద్దరు ఉన్నారు అంతే. కాబట్టి శ్రద్ధాసక్తులు క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తున్నాయి అన్నమాట. ధార్మికమే. ఇంకోటి ఆడంబరం లేకుంటే అసలే రావట్లేదు. ఆడంబరం కావాలి, అట్టహాసం కావాలి, అంతా జిగేలు మనాలి, మెరిసిపోవాలి, లైట్లు పెట్టాలి, ఇంకేదో చేయాలి, మూత మోగిపోవాలి, పూలదండలు వేలాడుతూ ఉండాలి, ఇంకేదో అట్రాక్షన్ కావాలి. అక్కడ జనాలంతా పోగైపోతారు. ఈ సమాజం కట్టి 50 ఏళ్ళు అయిందో ఎంత అయిందో, ఎప్పటి నుంచో ఉంది. మరి గుడులు ఉంటాయి, రాముని గుడి, శివుని గుడి, గుళ్ళు ఉంటాయి. గుళ్ళో కూడా మీరు ఎప్పుడైనా శనివారం వండి, శుక్రవారం వండి జనం ఎవరు కనిపించరు. ఏదో ఉగాది పండుగ రోజు, శివరాత్రి రోజు కొద్దిగా కనపడతారు. అదే వినాయక మండపం, అదే దుర్గా మండపం అని కడతారు పండుగప్పుడు. అక్కడ ఎంతమంది ఉంటారమ్మా? కుప్పలు తెప్పలు జనం ఉంటారు. మరి ఈ గుడి మా పక్కకే గుడి ఉంటుంది, ఆ గుడిలో ఎవరు కనిపించలేదు. గుడిలో ఎన్నడూ కనపడిన వ్యక్తులంతా మండపంలో కనిపిస్తారు. ఎందుకు అంటే అట్రాక్షన్. అక్కడ అట్రాక్షన్ కావాలి. వారం రోజులే కదా, ఫోటోలు దిగాలి, వీడియోలు దించుకోవాలి, డ్యాన్సులు చేయాలి, ఎగరాలి, దుంకాలి, వాళ్ళ సరదాలన్నీ దించుకోవడానికి. గుడిలో ఏం సరదా లేదు, గట్ట కొట్టాలి, దండ పెట్టుకుని రావాలి. ఇలాంటి వ్యక్తులు లక్షలు, వేలు, కోట్ల మంది జమైపోయారు భారతదేశంలో, హిందువుల్లోనే. ఇంత అశ్రద్ధావంతులతోటి హిందూ రాష్ట్రం అంటున్నారు. ఏం హిందూ రాష్ట్రం వస్తుంది? శ్రద్ధనే లేదు అసలు. ధర్మ కార్యాలంటే అన్ని వదిలిపెట్టి మనం వచ్చి కూర్చోవాలి. అన్నం లేదు, నీళ్లు లేవు, ఏమీ లేదు. మేము అలా ఉన్నాము. కాబట్టి మాకు ఒక ఎంజాయ్మెంట్, యజ్ఞం చేసినా ఒక సంతోషం అనిపిస్తుంది, ప్రవచనం చెప్పినా సంతోషం. ఏదో మొక్కుబడికి ముక్కు తుడుచుకున్నట్టు అప్పచెప్పినట్టు ఉండదు. అంకితమైపోవాలి. అప్పుడు మనకు ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది. అయ్యో టైం అయింది, వెళ్ళిపోవాలి, తినాలి. ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఒక సినిమా చూస్తే ఆలోచన రావట్లేదు. 3 గంటలు లీనమైపోతున్నారు అందరూ. సీరియల్ రోజు అరగంట సేపు చూపిస్తే మళ్ళీ ఎప్పుడు వస్తుంది సీరియల్, మళ్ళీ ఎప్పుడు వస్తుంది, తెల్లారి ఏమవుతుంది, ఎంత ఆరాటమో. కానీ అయ్యో పొద్దున్న చెప్పారు స్వామీజీ, సాయంత్రం ఇంకా మంచి విషయాలు ఏం చెప్తాడో, ఇంకా ముందు పోయి కూర్చుందాం, ముందు విందాం, లేదా రికార్డ్ చేసుకుందాం, నలుగురికి వినిపిద్దాం, మన వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేద్దాం. ఎంతమంది చేస్తున్నారు? కనీసం ఆ పనైనా చేస్తున్నారు. మనం విన్నాలే, తెలిసింది చాలే, నా వంతుకు చాలు, నేను విన్నా కదా అని మనకు మనం పరిమితి విధించుకొని కూర్చుంటున్నాం. 10 మందికి 100 మందికి అందజేస్తున్నాం ఈ సమాచారం. ఎంతమంది చేస్తున్నారు ఆ పనులు. మనకు అది కూడా బర్తకమే. మళ్ళీ వాట్సాప్ వీడియో ఒకటి ఇవ్వాలి, వాట్సాప్లో ఒకటి వేయాలి, మళ్ళీ షేరింగ్ నొక్కుంటూ ఒకటి కూర్చోవాలి, దానికి టైం వేస్ట్. అట్లా ధార్మిక విషయాలు, మంచి విషయాలు షేరింగ్ లేకపోవడం వల్ల జనానికి తెలియడమే లేదు. పనికి మాలినవి వైరల్. ఏంటి వైరల్ అంటే రాముడిని తిట్టాడు,
బైరి నరేష్ తిట్టాడు, రెజ్జల రాజేష్ తిట్టాడు, ఇంకోడు తిట్టాడు, అలా అయ్యప్పని తిట్టాడు. తిడితే ఫేమస్ కావచ్చు ఈ దేశంలో, కానీ మంచి మాటలు చెప్తే మాత్రం ఫేమస్ కాలేదు. మాకు బాగా అర్థమవుతుంది. ఎవరైతే రాముడు తిట్టి కృష్ణుడు తిట్టడం ఏదో అనడం వాళ్ళని ఫేమస్ ఎవరు చేస్తున్నారంటే హిందువులు చేస్తున్నారు. ఇంకా మిగతా ఏ మతం వాళ్ళు చేయటం లేదండి. కానీ మనము తిట్టిన వాళ్ళని ఫేమస్ చేస్తాం. కానీ ఎవరైతే జీవితాన్ని బాగు చేసే మాటలు చెప్తారో వాళ్ళ మాటలు గుర్తు ఉండవు, వాళ్ళను షేర్ చేయము, ఫేమస్ చేయము, పట్టించుకోము కూడా. మన పత్రికలు అలాగే ఉన్నాయి, మనం అలాగే ఉన్నాము, మన మీడియా అలాగే ఉంది. దొంగతనం హత్య చేస్తే మొదటి పేజీలో అక్షరాలతో వేస్తారు. ఆటోలో 50,000 మర్చిపోతే ఆ ఆటో వాడు తెచ్చిచ్చాడు అనేది ఎక్కడ ఉంటుంది వార్త? మూలకి ఇస్తాడు వాడు. అదే 50,000 దొంగతనం చేసి చంపేశారు దంపతుల్ని అంటే ముందు పేజీలో ఇస్తాడు. కాబట్టి మన మైండ్ సెట్టింగ్ మీడియాది కావచ్చు, మనది కావచ్చు అలాగే ఉంది. మన తిట్లు బాగా గుర్తు పెట్టుకుంటాం. మనం ఎవడైనా తిడితే జీవితాంతం గుర్తుంటాయి, కానీ దీవెనలు ఇస్తే పొగిడితే మాత్రం చచ్చినా గుర్తుండదు. కాబట్టి ఈ మైండ్ సెట్టింగ్ నెగిటివ్ మైండ్ సెట్టింగ్ అంటారు. ఇది మార్చుకోనంత వరకు కూడా శాంతి అనేది ఉండదండి. ఎన్ని చదివినా ఎన్ని విన్నా చెడును మనం మర్చిపోవాలి. చెడు మనకు అవసరమే లేదు, మనకు స్థానమే లేదు, మన మైండ్లో స్థానం లేదు. చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు చేయవద్దు, చెడు గుర్తుపెట్టుకోవద్దు. కానీ గుర్తుపెట్టుకుంటాం. అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు ఏదో మాట అనుకుంటే అవి ఎప్పటికీ గుర్తుంటాయి. దాంతో వచ్చేది లేదు. కొన్ని గుర్తుపెట్టుకొని ఏమైనా మనకు కిరీటం వస్తుందా, డబ్బులు వస్తాయా, వడ్డీ వస్తుందా, ఏది ఉండదు. కనబడ్డప్పుడల్లా ద్వేషం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మంచి మాటలు గుర్తు పెట్టుకోవాలంటే ఎంతో పాజిటివ్ మైండ్ ఉండాలి. మేము ఇక్కడ చెప్తున్నామంటే గాలికి కాదు. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. భద్రాన్ని చెవులతో విను, భద్రాన్ని కళ్ళతో చూడు అని వేదమాత చెప్తుంది మనకు. అభద్రాన్ని చూడకు, అభద్రాన్ని వినకు. గుర్తుపెట్టుకో, డిలీట్ చేసి. డిలీట్ చేయకుంటే సెల్ ఫోన్ పనిచేయదు. నిండిపోయింది అనుకోండి, మా ఫోన్లో నిండిపోయాయి, ఏం చెప్పిందే నిండిపోయింది, అక్కడ పని చేయట్లే, డిలీట్ చేయాలి. అట్లా మన జీవితంలో కూడా మన మైండ్ పనిచేయాలంటే చెత్త అంతా వదిలించుకోవాలి, ప్రయత్నం చేయాలి. చెత్త ఏమిటి, మంచి ఏమిటి గుర్తుపెట్టుకోవాలి, సంశోధన చేయాలి. మనం ఏం చేస్తాము, సంవత్సరానికి ఒకసారి ఆ ఇంట్లో చెత్త సామాన్ ఏముంది, మంచి సామాన్, ఈ చెత్త సామాన్లు తీసి ఆ అటక మీద ఉన్న వారే, బయట ఉన్న వారే అట్లా చేస్తారు కొంతమంది. కొంతమంది ఏమీ లేదు, ప్రతి ఒక్కటి తీసుకెళ్ళి లోపల దాచిపెడతా ఉంటారు. స్టోర్ రూమ్, అటకలో, బీరువాలు, ఎక్కడ పడితే అక్కడ అంతా జమ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆలోచించి అప్పటికప్పుడే డిలీట్ చేసుకుంటారు, ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటారు. కొందరు ఏమో ఎప్పుడేమో అవసరం వస్తుందో, ఎప్పుడైనా ఉపయోగపడొచ్చేమో, ఎందుకు పారేయాలి ఇది, ఆ మసిగుడ్డ 5 రోజుల నుంచి వాడుతున్నాం, బాగా చిరిగిపోయింది, మసిగుడ్డ తీసి, లేదా మసిగుడ్డనే కానీ దేనికన్నా ఉపయోగపడుతుందండి అని అది కూడా దాచిపెడతారు. అట్లాంటి దూరదృష్టి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడూ చెడును గుర్తు పెట్టుకోవడం ఎంత తగ్గిస్తే మంచిది అంత స్పష్టంగా గుర్తుంటుంది మనకు. ఎన్ని ఉపదేశాలు విన్నా, ఎన్ని సందేశాలు విన్నా ఎందుకు గుర్తుండడం లేదు, మార్పు రావాల్సినంత ఎందుకు రావడం లేదు అంటే అక్కడ ప్లేస్ లేదు, మరి చెత్త నిండిపోయింది. ఆ చెత్తను డిలీట్ చేసుకుంటే ఇదంతా గుర్తుంటుంది, లేకపోతే గుర్తుండదు. బట్ ఇది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చేయాలి. నా మెదడులో ఏమున్నాయి ఆలోచనలు, నా గుణాలు ఎటువంటివి, నేను దేన్ని గుర్తు పెట్టుకుంటున్నాను, నాకు ఏది అవసరమో అనేది నిర్ణయించుకోవాలి. చూడండి, పిల్లలు స్టూడెంట్స్ ఉంటారు, మీరు చూడండి, వాడు 10th మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, అందులో 40 మార్కులు వస్తాయి, అందులో 30 వస్తాయి, అందులో 20 వస్తాయి, అన్ని అత్యవసర మార్కులేమో. అరే అబ్బాయి చాలా మొద్దున్నాడే, వీడికి ఏం గుర్తు రావట్లేదు, ఏది పరీక్షలో గుర్తు పెట్టుకుని రాయట్లేదు, చాలా మొద్దు పిల్లాడని మనం అనుకుంటాం. కానీ అసలు విషయం ఏమిటంటే ఆ పిల్లవాడికి సినిమా పాటలన్నీ గుర్తుంటాయి, సినిమా హీరోలు అందరూ గుర్తుంటారు. ఏ హీరోకి ఎప్పుడు పెళ్ళయింది, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నాడు, ఏ సినిమా హిట్ అయిపోయింది, ఎన్ని వారాలు ఆడింది, ఏ క్రికెట్ స్టార్ ఎవరు, ఎన్నిసార్లు వికెట్లు తీశాడు, ఇలాంటివి ఎన్నో. చూడండి, పిల్లల్ని చదువు రాదు, పెద్ద తెలివి లేదు, మొద్దులు అనే పిల్లలకి ఇవన్నీ గుర్తుంటాయి మరి. కానీ చదువు మాత్రం అవసరమైతే మాత్రం గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు అంటే చెత్త అంతా మెదడులో నిండిపోయింది కాబట్టి పాఠాలు గుర్తుండవు. మరి ఆ చెత్త తీసేస్తే గుర్తుంటాయి.
వాడు తీయడు, ఆ వ్యసనాలు వదిలిపెట్టుకోడు. క్రికెట్ వచ్చిందంటే స్కూల్ మానుకొని మరీ చూస్తాడు వాడు. కొత్త సినిమా వచ్చిందంటే వాడికి ఇష్టమైన హీరోలు వచ్చిందంటే స్కూల్ ఎగ్గొట్టి మరీ చూస్తాడు. కాబట్టి లోపం అనేది వ్యవహారంలో ఉంది, ఆలోచనలో ఉంది, వ్యక్తి అందరికీ ఉంది. తెలివి ఎవ్వరికి తక్కువేమి ఇవ్వలేదు భగవంతుడు. దాన్ని సదుపయోగం చేయడం లేదు మనం. చాలా వీక్ అండి, వెనకబడ్డాడండి అంటే వాడు ఎంత సరే, ఒక వ్యక్తి 5 సార్లు చదివితే వాడికి నేర్చుకోవచ్చు, కంఠస్థం కావచ్చు. ఒక వ్యక్తి 10 సార్లు చదివితే కంఠస్థం అవుతుంది బై హార్ట్. ఒక వ్యక్తి 20 సార్లు చదివితే కంఠస్థం అవుతుంది. కానీ 20 సార్లు ఎంతమంది చదువుతున్నారు? 2 సార్లు చదువుతాడు వాడు, నాకు రావడం లేదు, నాకు ఎక్కడం లేదు, వదిలేస్తాడు. 20 సార్లు చదివితే తప్పకుండా, వింటే తప్పకుండా వస్తుంది. కానీ 20 సార్లు ప్రయత్నం చేసే ఓపిక కావాలి కదా, అది లేదు. కాబట్టి నాకు రాదు, నేను మొద్దును, లేదంటే నువ్వు మొద్దువు, నువ్వుకేం తెలివి లేదు, నీకు గుర్తుండదు, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకుంటాం. ఒకటి ఏంటంటే మనకి ఇష్టం ఉండాలి. ఇష్టము ఏర్పడిందంటే అది ఎంత చెత్త విషయమైనా గుర్తుంటుంది. ఇష్టము లేకపోతే ఎంత మంచి విషయమైనా గుర్తుండదు. ఆ ఇష్టాన్ని మనం పెంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. అందుకే కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి అని ఓ పుస్తకమే రాసి పెట్టారు విద్యార్థుల కోసం. పుస్తకం పేరే అది అనుకుంటానే, బీబీ పట్టాభిరామ ఎవరో రాశారు. కాబట్టి ప్రతి ఒక్కటి అంతే, మనం కష్టపడి చేయవద్దు, ఇష్టంతో చేయండి. కష్టమే అనిపించదు అది. భార్యాభర్తలు ఇష్టంతో ప్రేమించుకుంటారు, అంటే భార్యాభర్తలు కాకముందు. పెళ్ళైన తర్వాత కష్టంగా ప్రేమించుకుంటూ కష్టపడి వాళ్ళు కలిసి ఉంటారనమాట. ఇక తప్పదురా బాబు, 8 ఏళ్ళు 7 ఏళ్ళు ప్రేమించుకున్నాము, మళ్ళీ విడిపోతున్నామంటే ఊరంతా మొహం మీద ఉమ్మేస్తారు, పరుగు పోతుందనే భయానికి కష్టపడి ప్రేమించుకుంటూ బతుకుతారు వాళ్ళు. అలాగా చాలా మంది చేస్తూ ఉంటారు. కనుక మనము ప్రతి విషయము సబ్జెక్ట్ అర్థమైతే, దానివల్ల కలిగే లాభాలు మనకు తెలిస్తే, మనం ఆమోదిస్తే తప్పకుండా ఇష్టంతో చేయగలుగుతాం. యజ్ఞము వల్ల ఏ లాభం ఉంది అనేది మాకు బాగా అర్థమైపోయింది. వేదం ఎంత గొప్పది అనేది అర్థమైంది. ఎందుకంటే దానికి డెడికేట్ అయ్యాం కాబట్టి. మీరు కాకపోయినా సరే ప్రతి ఒక్కటి బట్టలు మనమే నేసుకుని మనమే తొడుక్కుంటున్నామా? ప్రతి ఒక్క పని, గిన్నెలు మనమే తయారు చేసుకున్నామా? ఇల్లు మనమే కట్టుకున్నామా? ఎవడో చేస్తే మనం అనుభవిస్తున్నాం కదా. అలాగా మీకు తెలియదు, మీరు చదవలేదు. మరి చదివిన వాళ్ళు ఇంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు, దాని మీద జీవితమే అంకితం చేసినప్పుడు ఎంత శ్రద్ధతో విని ఆచరించాలి మనం. ఎవడో సినిమా తీస్తే మనం చూసి సంతోషిస్తున్నాం. కాబట్టి మహర్షులు మనకు తెలియజేశారు. ఎందుకంటే మహర్షులు ధర్మాత్ములు, వాళ్ళు ధర్మాన్ని దర్శించారు. సాక్షాత్కృత ధర్మాణ ఋషయో బభూవు అని మహర్షుల గురించి చెప్పారు. ఋషులు అంటే ఎవరంటే సాక్షాత్తుగా ధర్మాన్ని తెలుసుకున్న వాళ్ళు. అంటే ఈ వస్తువులో ఎటువంటి గుణములు, ఎటువంటి కర్మలు, ఎటువంటి స్వభావం ఉందనేది ప్రత్యక్షంగా అంటే స్కానింగ్ చేసినట్టుగా ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకొని వాళ్ళు మనకు చెప్పారు. ఇంకా వాళ్ళని మనం గుడ్డిగా నమ్మాల్సిందే. ఇంకా వాళ్ళు చెప్పింది మేము చెప్తున్నాం, మా సొంత కబుర్లు ఏమున్నాయి. కాబట్టి మహర్షుల పరంపర నుండి మనం మర్చిపోయినందుకు ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నాం. ప్రతి చిన్నదానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు. 10 పైసలతో తగ్గే రోగానికి 10 లక్షలు ఖర్చమ్మా. మీరు ఏ అపోలో, సిడిఆర్, మెడినోవా, ఏ హాస్పిటల్కి పోయినా లక్షలే ఖర్చు. ఆ లక్షలు ఖర్చు అయ్యేది మేము తక్కువలో 5,000, 10,000లో రోగం తగ్గిపోతుందమ్మా అంటే కూడా వినేవాళ్ళు లేదు. ఈ డెంగీ జ్వరం అని వస్తుంది ఈ మధ్య, మళ్ళీ తయారయ్యింది. డెంగీ జ్వరం వచ్చిందంటే 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టుకుని హాస్పిటల్కి పోయిన వాళ్ళు ఉన్నారు. మాకు ఒక 2-3 వేల లోపల డెంగీ జ్వరం తగ్గింది. ఏమిటంటే ఆయుర్వేదం మందులు, పళ్ళ రసాలు అవి పడు. కనుక మహర్షులు చాలా సరళమైనటువంటి మార్గం చూపించారు. ఒక సామాన్యుడు కూడా 100 ఏళ్ళు ఎలా బతకొచ్చో మనకు చెప్పారు. కానీ ఇంగ్లీష్ చదువులు ఏం చేస్తున్నాయి? ఒక వ్యక్తి ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతకడం దేవుడేరు, 50 ఏళ్ళు బతకాలన్నా కూడా లక్షలు కుమ్మరించాలి. ఎక్కడి నుంచి తేవాలి? దొంగతనం చేయాలా, దోపిడీ చేయాలి. బట్ వాళ్ళు మహర్షులు కాదు, వాళ్ళు దోపిడీ దొంగలు. కానీ మహర్షులు ఏంటంటే ప్రతి జీవి, మనిషే కాదు ప్రతి జీవి బతకడానికి అవసరమైనటువంటి వనరులు, ఉపదేశము, జ్ఞానము మనకు అందించారు. ఆయుర్వేదం చూడండి, ఒక్క చెట్టును నమ్ముకుంటే 100 రోగాలు పోతాయమ్మా. ఒక్క చెట్టు ఏదైనా, వేప చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు, దాని ఆకులు రోజు ఒక ఆకు 2 ఆకులు తినండి, అనేక రోగాలు రావు మనకు. మర్రి చిగుళ్ళు, రావి చిగుళ్ళు,
రావి పండు, మర్రి పండు అయితే ఒకటి. తులసి ఉంది, ఒక తులసి ఆకు రోజు ఒక్కటి తినండి, చాలా మటుకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మనకు. తులసి చెట్టు పూజలు చేస్తాము, దానికి బొట్లు పెడతారు, కొబ్బరికాయలు కొడతారు, కానీ దాని ఆకులు తినేస్తే మొత్తం చెట్టు కొన్ని రోజులకు ఎండిపోతుంది కదండి అంటారు. మళ్ళీ ఇంకో చెట్టు పెట్టుకో, 2-3 చెట్లు పెట్టుకో. తులసి ఆకు వల్ల అనేక రకాల అనారోగ్యాలు తగ్గిపోతాయి మనకు. బట్ అలాగా మహర్షులు మనకు ఒక సామాన్యుడు కూడా తక్కువ ఖర్చుతో బతకడానికి అవసరమైన విధి విధానాలు తెలియజేశారు. అటువంటి మహత్తరమైన పరంపరను మర్చిపోయి లక్షలు ఖర్చు పెట్టుకొని శవాలను ఇంటికి తెచ్చుకునేటటువంటి సంప్రదాయాలను మనం గౌరవిస్తున్నాం. ముసలాయనకి అయితే అనారోగ్యమైంది, హాస్పిటల్కి పోతారు, 10 లక్షలు ఖర్చు అవుతుంది, చివరికి ఏంటి శవం ఇంటికి వస్తుంది. వీళ్ళు కూడా విసిగెత్తిపోతారు. ఆ పరీక్ష చేశారు, ఈ ఆపరేషన్ చేశారు, ఈ మందులు వేడారు, 10 లక్షలు ఖర్చు అయిపోయినాయి, 10 లక్షలు బతుకుతాడా శాస్త్ర పీడ అవుతుందనే స్థితికి వస్తారు. వచ్చిన తర్వాత వాడు ఎలాగ చచ్చిపోతాడు. ఆ స్థితికి తీసుకొస్తారు అన్నమాట డాక్టర్లు. ఖర్చు పెట్టించి వీడికి గతి లేక అప్పులు చేస్తాడు, అమ్ముకుంటాడు, ఏమో చేస్తాడు. కానీ ఆయుర్వేదంలో, ప్రకృతి వైద్యంలో మనం తక్కువ ఖర్చుతోటి ఆరోగ్యంగా బతకొచ్చు. అటువంటి విధానాలు మేము చెప్తూ ఉన్నాం, వినేవాళ్ళు ఎవరు? వింటే కదా, విని దాన్ని ఆచరిస్తే ఫలితం వస్తుంది. మేము మా ఆశ్రమం ఉన్న ఊళ్ళో అంకాపురంలో మమ్మల్ని నమ్మిన వాళ్ళు 3-4 ఇలాగే అప్పుడప్పుడు వస్తుంటారు. వాళ్ళకి మందులు చెప్తే వాడుకొని వాళ్ళంతా బాగుపడుతున్నారు. నమ్మకం వాళ్ళకి వచ్చింది, వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి అసలు మనం వాడకుంటే ఫలితం ఎలా తెలుస్తుంది? నమ్మకమే లేదు అసలు. మంచిని చెప్పేవాళ్ళను నమ్మకపోవడము, చెడు చెప్పేవాళ్ళను నమ్మడమే నాశనానికి నిదర్శనం. కాబట్టి మహర్షులు మనకు ఇచ్చినటువంటి గొప్ప పరంపర ఆయుర్వేదం ఉంది, గాంధర్వ వేదం ఉంది, మళ్ళీ ధనుర్వేదం ఉంది. అనేక విద్యలు మనకు లోపించిపోయినాయి. ఎప్పుడో 1000 ఏళ్ల కింద చెప్పిన ఫార్ములాస్ ఇప్పటికీ కూడా పనిచేయడం విచిత్రం కాదా? నిన్న మొన్న తయారు చేసినటువంటి ఔషధాలు కానివ్వండి, టీకాలు కానివ్వండి, సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తున్నాయి. వాళ్ళే చెప్తున్నారు ఇది సైడ్ ఎఫెక్ట్స్. మీరు ప్రతి ఒక్క ఇంగ్లీష్ మెడిసిన్ నెట్ లో కొట్టి చూడండి, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ అని ఇస్తాడు వాడు. ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాడు. మరి ఆయుర్వేదం ఎప్పుడో చెప్పినవి, ఈ మోకాళ్ళ నొప్పులకు మందులు ఉన్నాయి, అశ్వగంధ లేహ్యం అంటున్నాము, బ్రాహ్మీ లేహ్యం అంటున్నాము, బ్రాహ్మీ వడ్డీ అంటున్నాము, బుద్ధిశక్తికి మందులు ఉన్నాయి, అవి వేసుకుని పనిచేస్తున్నాయి. ఈ రోజు పని చేయలేదు, 2 రోజులకైనా దాని రిజల్ట్ తెలుస్తుంది. కానీ ఇంగ్లీష్ మందులు పని చేస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మహర్షులు మనకు ఈ విశ్వ ధర్మాన్ని తెలుసుకొని, భగవంతుని వ్యవస్థను తెలుసుకొని చెప్పారు. వాళ్ళ స్వార్థం కోసం చెప్పలేదు. కాబట్టి విద్యను అమ్ముకోవడము, అన్నం అమ్ముకోవడము ఇవన్నీ మన దేశంలో లేవు. విద్య ఉచితంగా చెప్పేవాడు, అన్నం కూడా ఉచితంగానే, అన్నదానం చేస్తే పుణ్యం అనుకునేవాడు. ఇప్పుడు అన్నం అమ్ముకునే దశకు వచ్చాం, విద్యను అమ్ముకునే దశకు వచ్చాం. అన్ని అమ్ముకోవడమే. చివరికి కిడ్నీలు అమ్ముకోవడము, రక్తం అమ్ముకోవడము, కళ్ళు అమ్ముకోవడము, అన్ని అమ్ముకోవడమే. ఇది ఈనాడు ఉన్న ప్రగతి, డెవలప్మెంట్ అంటారు. దీన్ని డెవలప్మెంట్ అంటారట. కాబట్టి ఈ అమ్ముకునే సంస్కృతి వదిలిపెట్టేసి నమ్ముకునే సంస్కృతిని మనం పెంచి పోషించుకుంటేనే మనము సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవిస్తాము. అది కేవలము మనకు వేదమాత మాత్రమే బోధిస్తుంది. బైబిల్ మాత, ఖురాన్ మాత ఎక్కడ లేరండి. వాళ్ళే చెప్పట్లేదు. బైబిల్, మదర్ బైబిల్ అని, మా ఖురాన్ అని వాళ్ళు చెప్పట్లేదు. కానీ మనం వేదమే చెప్తుంది. స్తుతామయ వరద వేదమాత, నేను మీ అమ్మరా అంటుంది తల్లి. ఎందుకంటే ఆమెకు తెలుసు వీడు పుట్టింది, వాడికేం తెలుసు? తల్లి చెప్తుంది, నేను నిన్ను కానన్నా, చెప్పినట్టు వింటావా లేదా, ఏంటి ఎక్కువ చేస్తున్నావు, నీకోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఎన్ని ఆపరేషన్లు అయినాయి, ఎన్ని మందులు మింగాం, ఎన్ని లక్షలు అప్పులు ఇంకా అట్లాగే ఉన్నాయి అని నిలదీస్తుంది. అలాగ వేదమాత నిలదీస్తుంది. కానీ ఆ వేదమాత నిలదీస్తే దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు లేనప్పుడు నష్టపోక తప్పదు. కాబట్టి ఈనాడు నష్టం అనేది లక్షల కోట్ల రూపాయలుగా జరిగిపోతుంది. హిందువులే నష్టపోతూ ఉన్నారు. కాబట్టి మరి ఆ నష్టాన్ని కూర్చుకోవాలంటే మనం వేదమాత ఉపదేశాలను విని ఆ మార్గంలో నడుచుకుంటే చాలా తక్కువ ఖర్చుతో, నిరాడంబరంగా, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో 100 ఏళ్ల పాటు చక్కగా మనం జీవించవచ్చు, ఇతరులు జీవించే విధంగా చేయవచ్చు. ఓం దేవాదుకో
నీ కరుణని వేడితి, నీ శరణమే కోరితి, నీ కరుణని వేడితి. ఓ ప్రభు నా విభో, ఓ ప్రభు నా విభో, ఏ ఊహకు నీవు అందని వాడవు, ఏ ఊహకు నీవు అందని వాడవు. ఆ ఊపిరే నీవు దేశి నడిపేవు, ఆ ఊపిరే నీవు దేశి నడిపేవు. నీవు నా సత్యమే, నీవు నా తత్వమే, నీవు నా సత్యమే, నీవు నా తత్వమే. నీవు లేకున్న ఈ లోకమే వ్యర్థము. దేవాదుకోవా స్వామి చేదుకోవా, నీ శరణమే కోరితి, నీ కరుణనే వేడితి. జీవుల కర్మల ఫలముల దాతవు, జీవుల కర్మల ఫలముల దాతవు. నిష్కామముతో సృష్టిరతుడవు, నిష్కామముతో సృష్టిరతుడవు. నీవేగా వేదము, నీవేగా నాదము, నీవేగా వేదము, నీవేగా నాదము. నీవు లేకున్న ఈ జన్మమే వ్యర్థము. దేవాదుకోవా స్వామి చేదుకోవా, దేవాదుకోవా స్వామి చేదుకోవా. నీ శరణమే కోరితి, నీ కరుణనే వేడితి. వేదపు బోధనను సగిన గురువు, లోకపు బాధలను చెడు కవచం. వేదపు బోధనను సగిన గురువు, లోకపు బాధలను చెడు కవచం. నీవు నా తేజము, నీవు నా ఓజము, నీవు నా తేజము, నీవు నా ఓజము. నీవు ప్రార్థించు ఈ మనసు సార్థకం. దేవాదుకోవా స్వామి చేదుకోవా, దేవాదుకోవా స్వామి చేదుకోవా. నీ శరణమే కో